నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఎక్స్ప్లోరర్ రీచ్డ్ ఇండియా బై సెయిలింగ్ అరౌండ్ ఆఫ్రికా? సో ఆఫ్రికా చుట్టూ తిరిగి ఇండియాకి సముద్ర మార్గాన్ని కనుగొన్నది ఎవరు? వాస్కోడా గామా లేదా వాస్కోడి గామా. వాస్కోడా గామా అంటారు, వాస్కోడి గామా అని కూడా అనడం జరుగుతుంది. ఇతను మొత్తం ఆఫ్రికాను చుట్టి పోర్చుగీస్ నుంచి ఆఫ్రికాను చుట్టి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనడం జరిగింది. వ్యాపార నిమిత్తం సముద్ర మార్గాన్ని కనుగొనడం జరిగింది. ఇతను 1498వ సంవత్సరంలో కాలీకట్ ఇండియాలోని కాలీకట్ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. ఫలితంగా సముద్ర మార్గం ద్వారా యూరప్కి మరియు ఇండియాకి మధ్య సముద్ర మార్గాన్ని కనుగొనడం జరిగింది. సో తర్వాత కాలం లోపల ఇది గొప్ప మార్పును తీసుకురావడం జరిగింది వ్యాపార సామ్రాజ్యం లోపల. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ కాన్సెప్ట్ రిలేటెడ్ టు వాస్కోడి గామా. సో ఇక్కడ చూడండి వాస్కోడి గామా యొక్క వాయేజ్ ఏ విధంగా ఉన్నది. సో అతను ఎక్కడి నుంచి? సో పోర్చుగల్లోని లిస్బన్ నుంచి ఏ విధంగా వచ్చినాడు? ఈ విధంగా మార్గం ద్వారా రావడం జరిగింది. ఇట్లా వచ్చి సో మళ్ళీ ఇక్కడ కాలికట్కి చేరుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఏమైంది? ఇక్కడ నుంచి రివర్స్ మార్గం లోపల వెళ్ళడము జరిగింది. సో ఇది ఎవరికి సంబంధించినది వాయేజ్ ఇది అంటే ఎవరికి సంబంధించిన సముద్ర మార్గం ద్వారా ప్రయాణము అని అంటే ఎవరిది? సో వాస్కోడి గామాకి సంబంధించిన విషయము. నెక్స్ట్ క్వశ్చన్, హూ కంప్లీటెడ్ ద జియోగ్రాఫికల్ సర్వే దట్ ఎస్టాబ్లిష్డ్ మౌంట్ ఎవరెస్ట్ యాజ్ ద హైయెస్ట్ పీక్? సో ఈ మౌంట్ ఎవరెస్ట్ అనేది హైయెస్ట్ పీక్, చాలా ఎత్తైన పీక్ అని ఎవరి ద్వారా నిర్ధారించబడినది అంటే సర్ జార్జ్ ఎవరెస్ట్ అనే అతని పేరు మీదుగా సో ఈ యొక్క మనకు ఎవరెస్ట్ పర్వతానికి కూడా నేమ్ ఇవ్వడం జరిగింది. ఇతను బ్రిటిష్ సర్వేయర్. సర్ జార్జ్ ఎవరెస్ట్ అనేవారు బ్రిటిష్ సర్వేయర్. సో ఇతను కూడా ఏం చేసినాడు? సో మ్యాథమెటికల్ అంటే ట్రిగనామెట్రికల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేదా ప్రిన్సిపల్స్ని బేస్గా చేసుకొని త్రిభుజ సూత్రాల విషయాలను బేస్గా చేసుకొని ఇతను ఏం చేయడం జరిగింది? ఎవరెస్ట్ యొక్క ఎత్తును కనుక్కోవడం జరిగింది. సో ఇది ఎత్తైన పర్వతంగా నిర్ధారించడం జరిగింది. ఎవరితోటి? సర్ జార్జ్ ఎవరెస్ట్ తోటి. ఓకేనా? అందుకే అతనికి ఆయన పేరు, ఆ పర్వతానికి ఆయన పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ కమ్ టు 9th క్వశ్చన్. సో ఇన్ ఏన్షియంట్ ఇండియా కాస్మోగ్రఫీ, వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ఐలాండ్ వేర్ ఇండియా భరతవర్ష వాజ్ లొకేటెడ్? సో పూర్వం రూపొందించిన పటాల లోపల మనకు ఈ ప్రాచీన గ్రంథాల లోపల లేదా పూర్వం రూపొందించిన పటాల లోపల మనకు ఏంటిది? నేమ్ ఆఫ్ ద ఐలాండ్ వేర్ ఇండియా లొకేటెడ్ అంటే జంబూ ద్వీప. ఈ జంబూ ద్వీపం అనేది కూడా మనకు ప్రాచీన గ్రంథాల లోపల దీని యొక్క మనకు ప్రాధాన్యత అగుపించడం జరుగుతుంది. మనకు పురాణ భావన లోపల